సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో పర్యటిస్తున్నారు. రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకి వెళ్లారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం కి ఘనంగా స్వాగతం పలికారు స్థానిక నేతలు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కి చేరుకుని అక్కడ పోలీస్ క్వార్టర్స్, భరోసా సెంటర్ ని ప్రారంభించారు. అనంతరం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ కి భూమి పూజ చేశారు. సిఎస్ఆర్ నిధులు ₹1 కోటితో 2 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ఆయన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు కూడా గావిస్తున్నారు. సీఎం కి స్థానిక నేతలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కి చేరుకుని అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్, భరోసా సెంటర్ ని ప్రారంభించారు సీఎం రేవంత్. అనంతరం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టబోతున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ కి భూమి పూజ చేశారు. సిఎస్ఆర్ నిధులు ₹1 కోటితో 2 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు సంబంధించిన శంకుస్థాపన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు.